ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక సేవల రంగంలో వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. 15% వృద్ధి రేటు లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆదేశం. తిరుపతి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ నిప్పులు. దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ అంటూ భక్తజనం ఆర్తిగా ప్రార్థించే అమ్మవారు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. ప్రతినిత్యం ఓ శక్తి రూపంగా ఆది పరాశక్తిగా భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ. లోక కళ్యాణం కోసం అమ్మవారి ప్రతి అవతారానికి ఓ విశిష్టత ఉంది. దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రజపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది. గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. నూతన విధానాలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15% వృద్ధి రేటు లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తున్నామని, వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. ఇది ఎన్నికల సమయమో, సినిమా సమయమో కాదని, భగవంతుడి సమయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో జరిగిన వారాహి బహిరంగ సభలో డిక్లరేషన్ అంశాలను పవన్ వివరించారు. ఒక డిప్యూటీ సీఎం గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగానో తాను ఇక్కడికి రాలేదని పేర్కొన్నారు. హిందూగా, భారతీయుడిగా ఇక్కడికి వచ్చానన్నారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని తేల్చి చెప్పారు. తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలు పవన్ వివరించారు. ఈ రోజు వారాహి సభ ప్రత్యేకమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, ఈ 100 రోజుల్లో ఎప్పుడూ బయటకు రాలేదని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలి, రాష్ట్రాభివృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అని ఆలోచించామన్నారు. ఆంధ్రప్రదేశ్ బలం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉందని, 7 కొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ధ్వజమెత్తారు. అన్నీ ఓట్ల కోసమే చేయమని అన్నారు. తన జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని అనుకోలేదన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. 100 రోజులు దాటింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో ఈ 100 రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాలా, బయటికి ఎంతసేపు అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఏమేం ప్రామిస్ చేశాం, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, దాన్ని ఎలా నిలబెట్టాలి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, క్యాబినెట్ కానీ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ
అందరం ఒకటే ఆలోచిస్తా ఉన్నాం, రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. గెలిచిన రోజున ఏం చెప్పాం, 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి 21 మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగా ప్రతీకార రాజకీయాలు ఉండవు, ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు. చాలా అవమానాలు పొందాం, పరాభావాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లా స్థాయి పెరిగిపోయి ఏ 7 కొండల వాడైతే, ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం, మాట్లాడకుండా ఎందుకుంటాం? ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్ని రాజకీయాలేనా? అన్ని ఓట్ల కోసమేనా? నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా. కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్, లీగల్ లూమినరీ నానీబాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట, ధర్మో రక్షతి రక్షితః అని. ఆయన చెప్పిన మాట, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాని. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉండాలని అన్నారు. ప్రజల తరఫున పోరాటంలో భాగస్వాములు కావాలని తెలిపారు. కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, గొంతు నొక్కడానికి, అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయి మండిపడ్డారు. మనం ప్రజల తరఫున మనం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములం కావాలని అన్నారు. మీరందరూ ధైర్యంగా ఉండండి, కలిసికట్టుగా పోరాడదాం, ఉద్యమిద్దాం, ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల. మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో తొలిసారిగా ఎప్పుడూ దేశ చరిత్రలో జరగల, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడల, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకనంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని చెప్పాలా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గన ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం అని చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందైతే. జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది.
అనే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ 6 ఏమైనాయి, సూపర్ 7 ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితిలోకి పోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి, టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి, ఆరోగ్య ఆసరా అటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాయి. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల, పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కన్నా కట్. ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ ప్రక్రియను యువతలో నైపుణ్యాలను గుర్తించి అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలియజేశారు. స్థానిక ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని ఈ స్కిల్ సెన్సెస్ చేసే ఎన్యూమరేటర్లను ప్రోత్సహించాలని కోరారు. మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్న వీవర్స్ కాలనీ నందు జరుగుతున్నటువంటి స్కిల్ సెన్సెస్ ప్రక్రియను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిని వెళ్లి పరిశీలించి పూర్తి వివరాలు స్కిల్ యాప్స్ నందు నమోదు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. స్థానిక ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని ఈ స్కిల్ సెన్సెస్ చేసే ఎన్యూమరేటర్లను ప్రోత్సహించాలని కోరారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న యువతకు కావాల్సిన నైపుణ్యం, వారి జీవనోపాధి మెరుగుపడుతుందని తెలియజేశారు. ప్రజలందరూ ఇది గమనించి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏదైతే ఈ గవర్నమెంట్ కొత్తగా రాగానే స్కిల్ సెన్సెస్ ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారో ఆ మేరకు ముందుగా స్టేట్ వైడ్ లాంచ్ చేసే ముందు స్కిల్ సెన్సెస్ అనేది ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలోను సిఆర్డిఏ విలేజెస్లోను మనము పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నైపుణ్యం అని ఒక యాప్ తయారు చేయడం జరిగింది. సో ఈ యాప్లో మనకి ఈ ప్రాంతంలో ఉన్న సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఎన్యూమరేటర్స్గా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, తర్వాత దుగ్గిరాల కాన్స్టిట్యుయెన్సీస్ ప్లస్ సిఆర్డిఏ విలేజెస్, తుళ్ళూరు కలుపుకొని సో ఈ ఏరియాస్ నుంచి దాదాపు 1049 ఎన్యూమరేటర్స్ని మనము ఎన్రోల్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మొన్న మనకి మండే స్టార్ట్ అయినప్పటికీ ఒక రోజు పెన్షన్ వల్ల గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు సెకండ్ డే ఇవాళ మనకి ఈ ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్లో ఏంటంటే మనకి ఆధార్ బేస్డ్ ఎన్యూమరేషన్ ఇది. సో మనము ఒక్కొక్కరిది ఆధార్ నంబర్ తీసుకొని వాళ్ళ ఓటీపీ బేసిస్లో కానీ బయోమెట్రిక్ బేసిస్లో ఆథెంటికేషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిలప్ చేసి తర్వాత సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో మనకి ఫీల్డ్ స్థాయిలో ఏంటంటే కొంతమంది హౌస్లో ఉన్న మెంబర్స్కి కానీ సిబ్బందికి కానీ కొంచెం అంటే దీనిది ఎందుకోసం ఓటీపీ అడుగుతున్నారు ఇలాంటివన్నీ కొంచెం అపోహలు ఉన్నాయని కూడా కొంతమంది అలాంటివి వ్యక్తపరిచారు. బట్ మనకి టెక్నికలీ అంటే డేటా అనేది ఒకరి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటా వాళ్ళది అని మనం మాన్యువల్గా కలెక్ట్ చేసినప్పుడు అదంతా ఈ డేటా ఈజ్ ఫౌండ్ ట్రూ టు మై నాలెడ్జ్ అన్నట్టు ఒకటి యూజువలీ సర్టిఫికేట్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా మనకి యాప్ బేస్డ్ సర్వే కాబట్టి దీంట్లో కూడా మనం ఆధార్ బేస్డ్ ఓటీపీ అనేది అడుగుతున్నాము. బట్ అండ్ ఇది వచ్చి మనకు ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఇట్ విల్ బీ యూస్డ్. ఈ ఓటీపీ వల్ల వేరే ఏదైనా జరిగిపోతుంది అనే అపోహలు అలాంటివన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు. ప్లస్ మనకి ముఖ్యంగా ఈ యాప్లో ఉన్న క్వశ్చన్స్ మనకి ఎవరన్నా డిగ్రీ, గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఆన్ దేర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇఫ్ సంబడీ ఈజ్ అన్ ఎంప్లాయీ దే మైట్ హ్యావ్
పిఎఫ్ నంబర్, ఈఎస్ఐ నంబర్, సో ఇలాంటి డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో మనకి ఎందుకంటే మన డేటాబేస్ ఎంత అక్యురేట్గా ఆల్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ అక్రాస్ డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఎంత క్యాప్చర్ చేస్తే మనకి డేటా ప్యూరిటీ అనేది అంత బాగుంటుంది. సో అందరు కూడా రెసిడెంట్స్ కానీ అందరూ కూడా ఇఫ్ సంబడి అంటే మనకి ఇతర నంబర్స్ పాన్ కానీ బిజినెస్ ఉన్న వాళ్ళు సమ్టైమ్స్ జిఎస్టీ, దెన్ ఈవెన్ ఈపీఎఫ్ నంబర్, ఈఎస్ఐ నంబర్, డిగ్రీ సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్స్, ఇంటర్ సర్టిఫికేట్స్, సో ఇలాంటివన్నీ కూడా సర్వేకి వస్తున్నారు కాబట్టి రెడీగా పెట్టుకున్నట్లయితే సర్వే ఇంకా కూడా త్వరగా చేయడానికి అవుతుంది. మనకు దాదాపు దాంట్లో 70 to 80 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే సబ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కలిపి మనం సెలెక్ట్ చేసే రిమార్క్స్ని బట్టి క్వశ్చన్స్ మారుతూ ఉంటుంది. సో మనకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి దీన్ని త్వరలో కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. బట్ ఒక్కొక్క మెంబర్కి ఆల్మోస్ట్ 8 to 10 minutes పడుతుంది. సో హౌసెస్కి వచ్చినప్పుడు అందరు కూడా డేటా రెడీగా పెట్టుకున్నట్లయితే సర్వే ఇంకా కూడా త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఓన్లీ మనం యూజ్ చేసింది ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ మోస్ట్లీ సచివాలయం ఎంప్లాయీస్ని మాత్రమే ఈ సర్వేకి మనం వాడడం జరిగింది. మనం 15 to 59 ఏజ్ గ్రూప్ కవర్ చేస్తున్నాము. దాంట్లో కేటగిరీ అనేది ఏం లేదు, ఎనీథింగ్ వెదర్ దే ఆర్ ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఏదన్నా ఎనీ సెక్టర్, దాంతో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మంగళగిరి పట్టణ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం నాయకులు పి బాలకృష్ణ, వై కమలాకర్, వివి జవహర్లాల్, బి కోటేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక రేట్లు కన్నా ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో రేట్లు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. ఇసుక రీచ్ల వద్ద టీడీపీ నాయకుల దందా పెరిగిపోయిందని విమర్శించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు ఎం బాలాజీ, టి శ్రీరాములు, షేక్ జానీ బాషా, జె శివభవన్ నారాయణ, కె నాగేశ్వరరావు, కె వెంకటేశ్వర్లు, ఎస్ కోటేశ్వరరావు, రూరల్ సిపిఎం నాయకులు వద్దంటి దుర్గారావు, ఏ సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారానికి వస్తే ఉచిత ఇసుకని సరఫరా చేస్తామని, దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరుకుతాయని, కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఆ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం. కానీ ఎన్నికలు అయిపోయి అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకొని ఇంటింటికి కరపత్రం పంచుతున్నారు. 100 రోజులు పరిపాలన బ్రహ్మాండంగా ఉందని కరపత్రాలు చేసి పంచుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు ప్రకటించినటువంటి 6 పథకాలే అమలు జరగలేదు, ఉచిత ఇసుక అనేది అమలు జరగని పరిస్థితి కనపడతా ఉంది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మనం ఇసుక రీచులకు వెళ్తే ఆ రీచుల దగ్గర సామాన్యుడు వెళ్ళడానికి వీలు లేకుండా, ఇతర పార్టీలు వెళ్ళడానికి వీలు లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దౌర్జన్యంగా ఉండనట్టు పరిస్థితి అనేక రీతులలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక ట్రాక్టర్ కావాలంటే 10,000 రూపాయల దాకా భరించాల్సి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణాలు నిర్మిస్తున్నటువంటి యజమానులు కూడా ఆ భవన నిర్మాణాలు నిర్మించకుండా ఆపుదల చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. దానితో ఏమవుతా ఉంది, ఈరోజు భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు పనులు లేక చాలా అవసరం పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు జరపాలని, ఆ విధంగా అమలు జరిపి భవన నిర్మాణ కార్మికుల పనులు కల్పించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పిలుపునిచ్చింది. ఉచిత ఇసుక అమలు చేయాలని మరి గత ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మరి రేట్లు పెంచి మరి బాగా ఇబ్బంది పెట్టింది. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈరోజు తెలుగుదేశాన్ని మరి ఆ అధికారంలో తీసుకొచ్చారు ప్రజలు. మరి తెలుగుదేశాన్ని మేము అడుగుతున్నాం, మరి గత ప్రభుత్వాన్ని ఇసుక రేట్లు పెరిగినాయని మేము ఉచితంగా ఇస్తామని అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి గత ప్రభుత్వం కన్నా 10,000 ఎక్స్ట్రా టాటరు 10,000 పైన అవుతుంది. మరి కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ ఇబ్బందిని గమనించి ఉచితంగా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అమలు చేయాలని సిపిఎం పార్టీ మంగళగిరి టౌన్ రూరల్ కలిపి ఆధ్వర్యంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈ సమస్యల మీద ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఉచిత ఇసుక అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద. గత ప్రభుత్వం
ఇసుక రేటు పెంచిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకే కాదు పని లేకుండా పోవటం, భవన నిర్మాణం జరిగితే దానికి అనుసంధానంగా ఒక 40 రకాలుగా పనులు ఉంటాయి. భవన నిర్మాణం జరగకపోతే ఆ 40 రకాల పనులు నష్టపోయారు. అలానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేము ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు, అందరూ సంతోషపడ్డాం. కానీ వాళ్ళ ఇసుక అందుబాటులో లేదు. ఈ భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇసుక, సిమెంటు, ఐరను, రంగులు అన్ని రకాల పనులకి పనులు లేకుండా పోతాయి. ఇసుక ఉచితంగా ఇచ్చి ప్రజలందరికీ పనులు చూయించాలని కోరుకుంటున్నాము. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి మరో మైలురాయిని సాధించిందని ఎయిమ్స్ డైరెక్టర్ సిఇఓ మదా బందకర్ ఎయిమ్స్లోని ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. ఈ సంవత్సరం ఆగస్టు 30వ తేదీన మొదటి కిడ్నీ మార్పిడి సర్జరీ చేసిన 1 నెల వ్యవధిలో 3 ప్రత్యక్ష సంబంధిత మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మెడికల్ ఇన్నోవేషన్ను ముందుకు తీసుకెళ్లడం, రోగుల ఫలితాలను మెరుగుపరచడం మరియు హెల్త్ కేర్ డెలివరీలో కొత్త బెంచ్ మార్కులను సెట్ చేయడం కోసం ఇన్స్టిట్యూట్ తన లక్ష్యంతో స్థిరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొదటి లైవ్ సంబంధిత కిడ్నీ మార్పిడిని 2024 ఆగస్టు 30న విజయవాడకు చెందిన వృత్తిరీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉన్న 29 ఏళ్ల మద్దెల శ్రీరామ్ అనే వ్యక్తికి నిర్వహించారు. అతను తన తల్లి ఎం శ్యామలాదేవి 46 సంవత్సరాల నుండి ఒక కిడ్నీని పొందాడు. ఇన్స్టిట్యూట్లోని అంకితమైన సర్జన్లు, యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టుల బృందంతో పాటు ఎయిమ్స్ న్యూఢిల్లీ నుండి నిపుణులైన సర్జన్లు డాక్టర్ వి శ్రీను అండ్ డాక్టర్ ఏ కృష్ణ మార్పిడి కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. గ్రహీత పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు. సెప్టెంబర్ చివరిలో ట్రాన్స్ప్లాంట్ బృందం మరో 2 ప్రత్యక్ష కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సమీపంలోని గ్రామానికి చెందిన కళ్యాణం గౌరీ ప్రసాద్ అనే ప్రైవేటు ఉద్యోగి అతని తల్లి కె దుర్గమ్మ నుండి కిడ్నీని పొందారు. 47 ఏళ్లు త్రాసుల సాయి సూర్యప్రకాష్ అనే మరో రోగి, దాదాపు 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని తల్లి టి గోవర్ధిని 51 ఏళ్ల నుండి కిడ్నీ పొందారు. ఈ మైలురాయి సరసమైన ఖర్చులతో ప్రాంత ప్రజలకు అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే మా నిబద్ధతలో కీలకమైన ముందడుగును సూచిస్తుందని చెప్పారు. ఎయిమ్స్లో సంక్లిష్ట వ్యాధుల చికిత్స మరియు సంక్లిష్ట శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని చెప్పారు. సో ఈరోజు మా డైరెక్టర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. 30 ఆగస్ట్ 2024. సో నెల ముందు మనం ఫస్ట్ లైవ్ రిలేటెడ్ అంటే తల్లి వాళ్ళ అబ్బాయికి డొనేట్ చేసిందండి, కిడ్నీ డొనేట్ చేసింది. ఆపరేషన్ మా హాస్పిటల్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 1 నెలలో మనం 3 ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఫస్ట్ పేషెంట్ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయించుకొని మా దగ్గర డిశ్చార్జ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఫెసిలిటీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ మా దగ్గర స్టార్ట్ చేశాము అని చెప్పడం కోసం మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు పేషెంట్స్ని కూడా మీరు చూశారు. ఆ 3 పేషెంట్స్ మన మీడియాతో మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో దీంతో పాటు చాలా డిపార్ట్మెంట్స్ లైక్ పీడియాట్రిక్ సర్జరీ కానీ, న్యూరో సర్జరీ కానీ, న్యూరాలజీ కానీ, సర్జికల్ ఆంకాలజీ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, చాలా క్లిష్టమైన సర్జరీస్, అది క్యాన్సర్ కేర్ కావచ్చు, ఎక్కడెక్కడైతే చాలా ట్రీట్మెంట్ దొరకడం దగ్గరుండే హాస్పిటల్స్లో ఎక్కడ చేయలేని ట్రీట్మెంట్ మనం చాలా చోట్ల నుంచి మీరు చూసారు. పేషెంట్ చెప్పారు, ఒక పేషెంట్ చెప్పారు హైదరాబాద్కి వెళ్ళారు, చెన్నైకి వెళ్ళారు, తర్వాత మన దగ్గరకు వచ్చారు అని చెప్పి. సో చాలా క్లిష్టమైన సర్జరీస్ కూడా మా హాస్పిటల్లో వివిధ విభాగాల్లో చేయడం జరుగుతుంది. సో ఆ పేషెంట్స్ అందరూ వాళ్ళ ఫీలింగ్స్ మనతో పంచుకోవడం జరిగిందండి ఇవాళ. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ మన దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో మన రాష్ట్ర ప్రజలు, ఈ రీజన్ ప్రాంతం ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. దీని నుంచి డోనర్ నుంచి తీయడం జరుగుతుంది, తర్వాత పేషెంట్కి పెట్టడం జరుగుతుంది. సో ఇదొక అట్లీస్ట్ తీయడం పెట్టడం అన్నీ కలిపి ఒక 6 గంటల్లో అయిపోతుంది. మనం ఈ 3 పేషెంట్లకు మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న 3 పేషెంట్లు మనం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్ చేయడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డిఎంఈ, డిసిహెచ్ఎస్, డిఎంహెచ్ఓ, డిపిహెచ్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 4వ తరగతి ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 600 మంది పనిచేస్తున్నారు. వీరికి 20 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ అనేక పర్యాయంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చినప్పటికీ కలవనివ్వడం లేదని జనసేన రాష్ట్ర కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే 9 సార్లు వచ్చినప్పటికీ తమకు పవన్ కళ్యాణ్ కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు.
20 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడిపోతున్నామని, ఇప్పటికే పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగిందని తెలిపారు. కేవలం 15,000 రూపాయలకు వేతనాల కోసం నెలకు పనిచేస్తున్నామని వాపోయారు. వాటిల్లో కూడా 2,000 రూపాయలు పీఎఫ్, ఈఎస్ఐ పోతాయని అన్నారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ సమస్యను తమ సమస్యలుగా పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటిస్తూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ అయ్యామని అన్నారు. 4వ తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను అనేక పర్యాయములు కలిసి ప్రజా దర్బార్లో వినతి పత్రం అందజేయడం జరిగిందని కూడా చెప్పారు. అయినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఆప్కాస్ నందు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా 18 to 20 మంత్స్ నుంచి మేము గత హెల్త్ డిపార్ట్మెంట్లో మేము ల్యాబ్ అటెండెంట్లుగా, జీడీఏలుగా, అట్ ద సేమ్ టైమ్ తర్వాత 4th క్లాస్ ఉద్యోగస్తులుగా మేము వర్క్ చేస్తున్నాం సార్. మాకు గత ఇచ్చిన మాకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మాకు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో మా ఎంప్లాయీస్ ఐడీస్ అనేది ఆప్కాస్ మేకర్ ఐడి టైటిల్లో ఎంటర్ చేయడానికి లేట్ అయింది సార్. మేము అధికారంలో అడిగినప్పుడు ఏమన్నారంటే మా ఎలక్షన్ కోడ్ పడింది కదా, అయిపోయిన తర్వాత మేము ఎంటర్ చేస్తామని చెప్పారు సార్. ఇప్పుడు ప్రతి అధికారికి మేము జిల్లాలో ఉన్న కలెక్టర్ గారి దగ్గర నుంచి DCH, DMNHO లేదంటే ప్రతి ఒక్క అధికారికి, సెక్రటరియట్లో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు, జనవాణి కానీ, టీడీపీ ఆఫీస్లో కానీ ప్రతి ఒక్క అధికారులకు మేము అర్జీలు ఇచ్చున్నాం సార్. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాంది మేము ఏం చేయలేమని చెప్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ అంటే సార్ మేము స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి, అది తప్ప వేరే అవకాశం లేదని చెప్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మా బాధలు అర్థం చేసుకోండి సార్. మేము 2 సంవత్సరాల నుంచి అప్పులు తెచ్చుకొని మరి ఈ జీతం వస్తుందని ఆశతో గవర్నమెంట్ కింద కదా చిన్న ఉపాధి వస్తుందని ఆలోచించొద్దు సార్. చిన్న ఉద్యోగస్తులం సార్, బీదా బిక్కి సార్, అనగానికిన వర్గాలకు చెందిన వాళ్ళం సార్. మేము ఇటువంటి డబ్బులు లేకుండా పరిస్థితుల్లో కూడా మేము వచ్చి పనిచేస్తున్నాం, ప్రజలకు సేవలు అందిస్తున్నాం సార్. దయచేసి మా శ్రమను గుర్తించండి సార్. 18 నెలల ఆర్థిక పరిస్థితులు బాగోలేక సార్, ఆర్థిక పరిస్థితి చాలా ఘోరమైనది సార్. చిన్న ఉద్యోగస్తులం మేము. మా ఎంప్లాయీస్ ఐడీస్ అనేటివి ఆప్కాస్లో ఎంటర్ చేసి మాకు శాలరీస్ ఇప్పించి మమ్మల్ని ఆదుకోండి సార్. చాలా కృంగిపోయి ఉన్నాం సార్, దీన పరిస్థితిలో ఉన్నాం సార్. గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ అంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దయచేసి సార్ మా బాధను అర్థం చేసుకోండి. మేము ప్రాపర్ సెలక్షన్ ద్వారా వచ్చిన వాళ్ళం సార్. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ ద్వారా వచ్చిన వాళ్ళం కానీ మేము ఎటువంటి అనధికారిక పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి మమ్మల్ని దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మీకు పాదాభివందనం చేస్తాం సార్. మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చిన DCHS కాడ నుంచి మేము కలెక్టర్కి ఎంప్లాయీస్ గ్రీవెన్స్కి ఇచ్చాం సార్. అయినా ప్రయోజనం లేదు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మన హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చాం సార్. అది 4 సార్లు ఇచ్చాం సార్ హెల్త్ మినిస్టర్ గారికి. మా నారా లోకేష్ గారికి కూడా ఇచ్చాం సార్. కానీ మాకు ఆప్కాస్ ఐడి ఓపెన్ అయితేనే కానీ మా శాలరీస్ మాకు క్రెడిట్ అవ్వని పరిస్థితి సార్. అది దట్టు నా పరిస్థితి చెప్పాలంటే నేను సింగిల్ పేరెంట్ని సార్. ఏలూరు నుంచి తణుకు డైలీ 250 రూపాయలు ఛార్జ్కి పెట్టుకుంటేనే నేను డ్యూటీకి వెళ్ళాలి సార్. ఈ 18 నెలలు అప్పులు చేసుకొని అప్పులో నా చుట్టూ వచ్చి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నా అండి. నా పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితిలో నేను ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇంత పడిగాపులు కాసి మీ డిప్యూటీ సీఎం గారు కలిస్తేనే మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించి మరి ఇక్కడ పొద్దున్నుంచి ఎండలో పడిగాపులు కాస్తున్నామండి. ఇప్పుడే కాదండి, ఇక్కడికి వచ్చింది మేము 5వ సారి సార్. ఇక్కడ అర్జీలు ఇచ్చాము, వెళ్తున్నాము, మమ్మల్ని పిలుస్తామంటున్నారు, రావట్లేదు సార్. కానీ సార్ దృష్టికి మేము వెళ్తే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈరోజు ఎలా అయినా సార్తో మాట్లాడాలని మేము అందరం ఇక్కడ తిండి తిప్పలు లేకుండా కూర్చున్నాం సార్. డిప్యూటీ సీఎం గారు దయచేసి మా ఎందు దయ ఉంచి మా అందరి మొర ఆలకించి మేము 600 మంది పైనే ఉన్నాం సార్. నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో సార్ మీరే ఒకసారి ఆలోచించండి సార్. మా ఎంప్లాయీస్ కూడా ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు సార్. వివిధ జిల్లాల నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, అటు నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడ రాయలసీమ వరకు కూడా నిరుద్యోగులు సార్. APCOSలో 15,000 జీతానికి త్రూ గవర్నమెంట్ ద్వారా జాయిన్ అవ్వి మేము 20 నెలల నుంచి మా యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు లేక వస్తాయి అనుకుంటూ మేము ఉద్యోగం చేసుకుంటూనే వచ్చాం సార్. ప్రభుత్వం మారింది సార్. మా జీతాలకి ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడలేదు సార్. మేము హైర్ ఆఫీషియల్స్ అందరినీ కలిసేసాం సార్. ఇప్పుడు మా సమస్య డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ తలుచుకుంటే అయిపోద్ది సార్. కాబట్టి మేము 2022 నుంచి
ఉమ్మడి జిల్లాలు ఉండేవి సార్. అప్పుడు ఉమ్మడి జిల్లాల్లో మా నోటిఫికేషన్లో వదిలేదు సార్. ఉమ్మడి జిల్లాలో సెలెక్ట్ అయ్యాం సార్. ఆ ఉమ్మడి జిల్లాలో 3 ఫేజ్లలో సెలెక్ట్ అయ్యారు సార్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సార్. మేము ఫేజ్ 3లో ఉండిపోయాం సార్. ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళకి శాలరీస్ క్రెడిట్ అయిపోతున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళకి ఆప్కాస్ ఐడి అన్నీ క్రియేట్ అయినాయి సార్. మాకు ఆప్కాస్ ఐడి క్రియేట్ అవ్వకపోవడం వల్ల మా జీతాలు చేయలేదని మా అధికారులు చెప్తున్నారు సార్. ఎందుకంటే బోల్డెన్ రీజన్స్ చెప్తున్నారు సార్. ఇన్ఛార్జ్ మినిస్టర్ సైన్ అవ్వలేదు, కలెక్టర్ తంబ అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఒకటే పరిష్కార మార్గం సార్. గవర్నమెంట్ క్లియర్ ఆర్డర్ ఇస్తే మా శాలరీ అయిపోతుంది సార్. ఆరోగ్య శాఖ మంత్రిని కలిసాం సార్, అందరినీ కలుస్తున్నాం సార్. జీతం లేక 18 నెలల నుంచి నిజంగా ఛార్జీలు పెట్టుకుని వెళ్ళలేని పరిస్థితి ఉంది సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక సేవల రంగంలో వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. 15% వృద్ధి రేటు లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆదేశం. తిరుపతి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ నిప్పులు. దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామని ప్రశ్న. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.